వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిష్యాలయం. మనం కేంద్రాలు వాటి యొక్క ప్రాముఖ్యత అనే సిరీస్ చూస్తున్నాం. ఆ సిరీస్ లో ఫోర్త్ కేంద్రం గురించి లాస్ట్ వీడియో జ్ఞానేశ్వర్ చెప్తే చూసాము. ఇప్పుడు అదే ఫోర్త్ కేంద్రం గురించి సుధాకర్ సార్ మాటల్లో విన్నాం. వాట్ టు యూ సుధాకర్ సార్. వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిషాలయం. ఓం గం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. చతుర్థ భావం అనేది 12 భావాలలో చాలా ప్రాధాన్యత ఉంది. ఫోర్త్ హౌస్ మనకున్నటువంటి కోరికలను తెలియజేస్తుంది, మన ఇంటితో అనుబంధాన్ని తెలియజేస్తుంది, మనకున్నటువంటి సంతోషం సుఖాన్ని తెలియజేస్తుంది. అంటే ఇంటిని, తల్లిని, భూమిని, వాహనాలను, స్థిరాస్తులను సూచించేటువంటి హౌస్ ఏదైనా ఉందంటే అది ఫోర్త్ హౌస్. అంటే మనము భౌతిక ప్రాపంచిక సుఖాలను పొందగలమా లేదా అని సూచించేటువంటి హౌస్ అన్నమాట. ఈ చతుర్థం అనేది ప్రతి ఒక్క మనిషికి కూడా చాలా అవసరం. తల్లి యొక్క ఆనందం పొందాలి, తల్లితో అనుబంధం కలిగి ఉండాలి, తల్లి చెప్పినటువంటి మాటల్ని తూచ తప్పకుండా పాటించాలి, వినాలి, సర్దుకుపోయేటువంటి గుణం అలవాడుతుంది. దాని ద్వారా బాల్యంలో మీకు సంతోషం రావచ్చు, దుఃఖం నుండి దూరం అవ్వచ్చు, నీలో ఉన్నటువంటి బాధలు, భయాలు తొలగిపోవచ్చు, తల్లితో అనుబంధాన్ని పంచుకోవడం. ఈ అనుబంధం అనేది చతుర్థ హౌస్ మనకిస్తుంది. మనకు కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ ఇవన్నీ కూడా. తర్వాత ఏంటి? దుస్తులు, ఆహారం, ఇల్లు, వాహనం, ఇవన్నీ మనకు సౌకర్యాన్ని కలిగించేటువంటివే, సుఖాన్ని ఇచ్చేటువంటివే. మనం ఆఫీసులోనో లేకుంటే చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలోనూ ఎంతో స్ట్రెస్, స్ట్రెయిన్, ఒత్తిడికి లోనవుతాం, ఒత్తిడికి గురవుతాం. ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది మనకు? వెంటనే మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. అంటే మనకు విశ్రాంతిని ఇచ్చేటువంటి హౌసే కాకుండా మనకి బాధల నుండి, ఒత్తిడుల నుండి దూరం అయ్యేటువంటి ఒక హౌస్. అంటే మనం వెతుక్కుండేటప్పుడు దేన్ని వెతుక్కుంటామంటే, మన ఇంటికి మనం వెళ్దాము. సినిమా థియేటర్కో, రైల్వే స్టేషన్కో, ఇంకా బస్ స్టేషన్కో వెళ్ళాలనేసి అనుకో. ఇంటికి వెళ్ళాలా, విశ్రాంతి తీసుకోవాలా, మనకేదైనా బాధలుంటే వాళ్ళతో పంచుకోవాలా, వాళ్ళు ఏదైనా అంటే కుటుంబ సభ్యులు ఏదైనా సలహాలు ఇస్తే అది మనకు సంతృప్తికరంగా కూడా ఉండొచ్చు. కాబట్టి అటువంటి గొప్ప వాతావరణం కలిగినటువంటి ఒక హౌస్ అది ఫోర్త్ హౌస్. మన కోరికల్ని తెలియజేస్తాం. నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను. ఎవరితో పంచుకుంటాం? తల్లితోనూ, లేదా భార్యతోనూ, పిల్లలతోనూ పంచుకుంటాం, తల్లిదండ్రులతోనూ. ఇలా మన కోరికల్ని పంచుకునేటువంటి హౌస్ అని కూడా అనొచ్చు. అంటే ఒక వాహనం కొనాలా, నీ ఇష్టానుసారంగా కొనకూడదు. ఇంట్లో ఉన్నటువంటి సభ్యులతో మాట్లాడాలి. కొనేసిన తర్వాత చెప్పడం కాదు, దీన్ని పంచుకోవడం అంటారు, పెంచుకోవడం అంటారు, సమస్యల్ని పెంచుకోవడం అంటారు. అంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి గౌరవాన్ని కూడా ఇవ్వాలి. మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ విధంగా గౌరవం ఇవ్వడం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే బాల్యం నుండే రావాలి. బాల్యం నుండి ఏమేమి నేర్చుకోవాలి అంటే, ధర్మ అర్థ కామాలను సామరస్యమయ్యే విధంగా, బ్యాలెన్స్ చేసే విధంగా, సమతుల్యం చేసే విధంగా మనం బాల్యం నుండే నేర్చుకోవాలి, తల్లి దగ్గర నుండి నేర్చుకోవాలి. అందువల్ల దీన్ని ప్రాథమిక విద్యకి ప్రధానమైనటువంటి పీఠం వేశారు ఈ ఫోర్త్ హౌస్.
అంటే న్యాయం, ధర్మాన్ని కూడా మనం బాల్యం నుండి పాటించాలి. అందుకే గర్భం నుండి సమాధి వరకు ప్రయాణాన్ని సూచించేది ఏంటంటే అది 4th హౌసే. చూడండి, గర్భం దాల్చినప్పటి నుంచి సీమంతాలని, తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత పురుడని, నామకరణం అని, ఆ విధంగా ఒక్కొక్క దైవ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అదే విధంగానే తల్లి గుడికి వెళ్తే ఊరకే వెళ్ళదు, పిల్లల్ని తీసుకువెళ్తుంది కూడా. అంటే ధర్మాన్ని అక్కడి నుంచే నేర్పిస్తుంది తల్లి, అడుగులు వేపిస్తుంది. ఇలా బాల్యం కానీ, మధ్య వయసులో కానీ, యుక్త వయసులో కానీ, మధ్య వయసులో కానీ, వృద్ధాప్యంలో కానీ ధర్మాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడం, ధర్మార్థ కామాలని ఎప్పుడైతే బ్యాలెన్స్గా ఉంచుకుంటూ ఉంటావో అప్పటి వరకు నువ్వు ధర్మాన్ని కాపాడినటువంటి వాడు అవుతావు. ఎందులోనూ మునిగిపోకుండా, ఎందులోనూ కొట్టుమిట్టాడకుండా నీ జీవితాన్ని సామరస్యంగా తీసుకువెళ్ళేటువంటి సామర్థ్యాన్ని కలిగించేటువంటి హౌస్ ఈ చతుర్థం. కాబట్టి మనం సుఖంగా జీవించాలి, సంతోషంగా జీవించాలి. మన చుట్టూ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉండాలి అంటే 4th హౌస్ బాగుండాలి. 4th హౌస్ బాగుండాలంటే మనం అలానే మెలగాలి. మనం ఇంటికి వస్తే ఎందుకురా వచ్చినావు, ఇంటికి వచ్చినావు అనిపించకూడదు. అటువంటి వాతావరణాన్ని మనం కల్పించుకోవాలి. ఆ విధమైనటువంటి సామరస్యాన్ని మనము మన పిల్లలతోనూ, మన స్పౌస్తోనూ లేదా తల్లిదండ్రులతోనూ సామరస్యంగా మెలగాలి. వాళ్ళు తిన్నారో లేదా అడగాలి, వాళ్ళు ఏం తింటున్నారో చూడాలి. కంఫర్టబుల్ బెడ్ చూస్తాం, ఫర్నిచర్ అంతా కూడా ఇదే తెలియజేస్తుంది, 4th హౌస్ తెలియజేస్తుంది. కంఫర్టబుల్ బెడ్ కానీ, అంటే మనం కంఫర్ట్ని చూస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో అలసిపోతాం, బయట వచ్చి ఎన్నో పనులు చేసుకుని వెళ్తూ ఉంటారు ఇంటికి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కంఫర్టబుల్గా ఉండాలి, మనల్ని పలకరించేటువంటి వాళ్ళు ఉండాలి. మనం ఇంటికి వెళ్తే నీళ్ళు ఇచ్చే విధంగా భార్య ఉండాలి, సహకరించాలి. చిరుబుర్రులాడుతూ మనతో ఉండకూడదు. అలాంటి వాతావరణాన్ని సృష్టించుకునేది కూడా ఈ 4th హౌసే. కొన్ని ఇళ్లలో చూడండి, మనం ఇంటికి పోతానే వాళ్ళు నీళ్ళు ఇవ్వడం, బాగున్నారా, మీ ఇంట్లో అందరూ బాగున్నారా, బంధువులు అలా పలకరిస్తారు. అది మన సాంప్రదాయం. ఇది ఇంకా ఏం తెలియజేస్తుంది? 4th హౌస్ అంటే మన గ్రామాన్ని తెలియజేస్తుంది, మన మాతృభూమిని తెలియజేస్తుంది, మన మాతృభూమి మీద మనకి ఎంత మక్కువ ఉందో తెలియజేస్తుంది. మీకు తెలుసో తెలీదో, మన దేశంలో ఉద్యోగం వస్తే చాలా గర్వపడేటువంటి వాళ్ళు ఒకప్పుడు. విదేశాల్లో ఉద్యోగం అంటే వాళ్ళని తక్కువగా చూసేటువంటి వాళ్ళు. ఎందుకంటే విదేశాల్లో ఉద్యోగం అంటే దేనివల్ల వస్తుంది? రాహుకేతుల వల్లే కదా, శని వల్లే కదా. మరి మన మాతృభూమిని వదిలి ఇతర దేశాలకు వెళ్తున్నాడంటే అతని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో మనకు అర్థమవుతుంది కదా. మరి వాళ్ళు ఎటువంటి వ్యాపకాలు ఉంటాయి, ఎటువంటి వ్యసనాలు ఉంటాయి, ఎటువంటి ఆలోచనలు ఉంటాయో మనకు అర్థమవుతుంది కదా. మరి మన దేశాన్ని, మన మాతృభూమిని చూసించేటువంటి 4th హౌస్ బలంగా ఉన్నప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు. అందువల్ల ఒకప్పుడు చాలా తక్కువగా చూసేటువంటి వాళ్ళు, బయట వెళ్ళినటువంటి. మరి ఈరోజు చాలా గొప్పగా చూస్తున్నాం. ఫారిన్లో చదువుతున్నాడు నా కొడుకు అంటే చాలా సంతోషిస్తాం. ఇక్కడ తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు లేకపోయినా చాలా సంతోషిస్తాం. అక్కడ చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు అంటే. దీన్ని పరదేశీ సర్వీస్, సేవ అంటారు. మన దేశానికి సేవ చేయకుండా ఇతరులకు సేవ చేయడానికి సూచిస్తుంది. మరి మన దేశానికి సేవ చేసేది ఏం సూచిస్తుంది అంటే 4th హౌస్ గురువు కూడా సూచిస్తాడు. ఎందుకంటే గురువు అక్కడ చతుర్థంలో ఉచ్చ పొందుతున్నాడు, కర్కాటకంలో ఉచ్చ స్థానాన్ని పొందుతున్నాడు. అందువల్ల గురువు చతుర్థంలో ఉన్నటువంటి వాడు వెళ్ళలేదు. చూడండి, ఇక చతుర్థం కర్కాటకం సూచిస్తూ ఉంది. దానికి అధిపతి అయినటువంటి చంద్రుడు ఉంటే కూడా వాళ్ళు ఫారిన్కి వెళ్ళే అవకాశం ఉండవు. ఇది సెన్సిటివ్ ఒక ఏరియా, అందుకే 4th హౌస్ని ఇచ్చారు. అక్కడ భావోద్వేగాలు ఉంటాయి, సున్నితంగా ఉంటాయి భావోద్వేగాలు. అందువల్ల ఇంట్లో మనం ఉన్నంత వరకు మీరు చాలా గౌరవంగా మాట్లాడుకోవాలి. సున్నితత్వానికి చెందినటువంటిది ఏదైనా గట్టిగా మాట్లాడినా, ఏదైనా ఇతరులని హర్ట్ చేసే విధంగా మాట్లాడినా
నువ్వు ఇక్కడ కర్కాటకంలోని చంద్రుడిని నువ్వు బాధ పెడుతున్నావు, నీకు నీళ్లు కూడా దొరకదు, జాగ్రత్త. కాబట్టి చంద్రుడు భావోద్వేగాలకు కారపడవుతున్నాడు, అందువల్ల చతుర్థాన్ని సూచిస్తున్నాడు, తల్లిని సూచిస్తూ ఉంది. కాబట్టి తల్లితో మనం ఎలా మాట్లాడతాం? గట్టి గట్టిగా మాట్లాడతామా, దూకుడుగా మాట్లాడతామా, పరాక్రమంగా మాట్లాడతామా, వ్యతిరేకిస్తామా? ఎందుకు? గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి, గురువు అక్కడ వచ్చి పొందుతున్నాడు కాబట్టి ఎంత రెస్పెక్ట్, గురువు ఉన్న చోట రెస్పెక్ట్ ఇవ్వాలి. మరి అటువంటి రెస్పెక్ట్ని ఇక్కడ కోరుకుంటున్నాం. వాళ్ళు మాత్రమే గొప్ప స్థాయిలో ఉండగలుగుతారు. దేనికోసం చెప్తున్నానంటే ఇది మోక్ష మార్గానికి మొదటి హౌస్, అంటే ఆత్మ విముక్తి పొందేటువంటి ఒక హౌస్. నీ ఆత్మ విరుద్ధంగా వెళ్ళకూడదు, నీకు వెళ్ళకూడదు అంటే ఇక్కడ చతుర్థం బలంగా ఉండాలి. ఇంతకుముందు చెప్పినటువంటి ప్రాపంచిక సుఖాలు ఏదైతే నువ్వు అనుభవిస్తూ ఉంటావో సామరస్యంగా, అంతవరకు కూడా అది బ్యాలెన్స్డ్గా నీ జీవితాన్ని తీసుకువెళ్తుంది. లేదంటే అతలాకుతలం చేసి అక్కడ ఉన్నటువంటి నీటిలో ముంచివేసి నిన్ను వేరే స్థాయికి కూడా తీసుకువెళ్తుంది. కాబట్టి మోక్ష స్థానానికి మొదటి హౌస్ అనేసి అన్నావు, ఆత్మ విముక్తిని పొందేటువంటి హౌస్ అనేసి అన్నావు. కాబట్టి వీటన్నిటి మీద విరక్తి కలిగించి నీ ఆత్మని విముక్తి కలిగించే మార్గాన్ని కూడా తీసుకువెళ్ళేటువంటి హౌస్ కూడా ఈ హౌస్ చతుర్థమి. మరి ఇటువంటి చతుర్థము మేషరాశి అయితే ఎలా ఉంటుంది? మేషరాశి చతుర్థం అయితే ఎవరికైతే ఇంట్లో మేషరాశి చతుర్థంగా ఉంటుందో, అంటే మకర లగ్నంగా ఉండాలా, చతుర్థం అనేది మేషం అవుతుంది. వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్పేటట్లు ఉండాలా. వాళ్ళు ఏదో భావోద్వేగాలు చెప్పాలనుకుంటారు, వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోవాలా. వాళ్ళలో ఎన్నో ఉంటాయి గందరగోళం మనసులో. అంటే ఆ పిల్లవాడిని కానీ లేదా అమ్మాయిని కానీ ఎవరికైతే ఉందో వాళ్ళని మాట్లాడించాలా, వాళ్ళతో పంచుకోవాలా. వాళ్ళు ఏం చెప్తారో వినాలా శ్రద్ధగా, లేకుంటే వాళ్ళు గట్టిగా అరిచేటువంటి ప్రమాదాలు ఉంటాయి, దూకుడుగా వ్యవహరించేటువంటి ప్రమాదం ఉంటుంది. వాళ్ళకి వ్యతిరేకంగా తల్లిదండ్రులు డెసిషన్స్ తీసుకుంటున్నారు అనేటువంటి ఒక తప్పుడు ఆలోచనలతో వీళ్ళు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరితో సహకరించి ముందుకు వెళ్ళాలని చెప్పారు. ఇది చాలా అందంగానే ఉంటుంది. మేషరాశి చతుర్థంగా ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎంత గౌరవించాలో గౌరవిస్తూనే ఉంటారు. ఏ మాత్రం తేడా వచ్చినా వీళ్ళు మీకు వ్యతిరేకం అవుతారు. వీళ్ళు హింసాత్మకంగా మారిపోతారు. ఇంట్లో కొట్టడానికో తిట్టడానికో ఇలా వ్యవహరించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది బలహీనమైనటువంటి బలహీనంగా మేషరాశి ఉన్నప్పుడు. బలంగా ఉన్నప్పుడు చాలా పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. మరి వృషభం చతుర్థం అయితే ఎలా ఉంటుంది? ఈ వృషభాన్ని పరిపాలించేటువంటి శుక్రుడు అందాన్ని, ఆనందాన్ని, ప్రేమను, అనురాగాన్ని పంచేటువంటి హౌస్. కాబట్టి అందంగా ఉండాలా, ఇల్లు కూడా అందంగా ఉండాలి, మంచి ఫర్నిచర్ ఉండాలా, బెడ్ ఉండాలా, రూమ్ పెర్ఫ్యూమ్స్ ఉండాలా, పూల చెట్లు ఉండాలా. ఏంటి ఇంట్లో కూడా, ఇంట్లో కానీ ఇంటి బయట కానీ మంచి పెయింటింగ్ ఉండాలా, మంచి మ్యూజిక్ ఉండాలా. ఇలా ఉంటే వాళ్ళు చాలా అనుకూలంగా మీకు ఉండే అవకాశాలు ఉంటాయి. ఇందులో ఏది లోపించినా వాళ్ళలో చిరుబురులాడేటువంటి తత్వాన్ని మీరు చూడొచ్చు. మరి మిథునం అయితే వీళ్ళు ఏ రకమైన అనుకూలమే, అది ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ ఉంటే అక్కడ సంతోషాన్ని వెతుక్కుంటారు. ఎక్కడైనా అది నా ఇల్లుగా భావించుకుంటారు. వాళ్ళు ఏదో ఊహా ప్రపంచంలో ఉంటారు అన్నమాట చతుర్థం మిథునం అయితే. సో ఎక్కడైనా అడ్జస్ట్ అయ్యేటువంటి మెంటాలిటీ ఉంటుంది. కానీ ముఖ్యంగా వీళ్ళు ఇద్దరిద్దరుగా ఉండాలనేసి భావిస్తారు. అంటే భర్త ఏం భావిస్తాడంటే భార్యని కూడా తీసుకెళ్తుంటాడు ఎక్కడికైనా. ఇది అనుకూలమే కదా, ఎక్కడుంటే ఉండదు అప్పుడు. కాబట్టి ఎక్కడికైనా తీసుకువెళ్తూ ఉంటారు, ఇద్దరిద్దరుగా వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఒంటరిగా వెళ్ళరు ఇట్లా. అట్లే చతుర్థము కర్కాటకం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. భావోద్వేగాలు ఉంటాయి, సున్నితత్వం ఉంటుంది, తల్లిని ప్రేమిస్తారు, లాలిస్తారు. అట్లే అద్భుతంగా చూసుకుంటారు, తల్లిని కింద పెట్టకుండా. ఆమెకి వైద్య సదుపాయాలు అందిస్తారు,
అనారోగ్యం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, సున్నితంగా ఉంటారు. చతుర్థం అయితే అదే సింహం గాని చతుర్థం అయితే ఎలా ఉంటుందంటే, వీళ్ళు చాలా అహంభావంతో ఉంటారు. కానీ వీళ్ళిళ్ళకి స్నేహితులు రావాలి. తల్లిదండ్రులు కూడా దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళ స్నేహితుల్ని రప్పిస్తారు. రప్పించుకోమని చెప్పాలి కూడా. వాళ్ళ స్నేహితులు వాళ్ళొచ్చినప్పుడు డిన్నర్‌లు, పార్టీల్లాగా పెట్టుకోవాలనుకుంటారు. పెట్టుకోమని చెప్పండి. సో ఇల్లు ఎలా ఉంటుందంటే ఒక చిన్న పార్టీలాగా, డిన్నర్ పార్టీలాగా తయారు చేస్తా ఉంటారు వాళ్ళు. సో అలా ఉంటే వాళ్ళు కంఫర్ట్‌గా ఉంటారని నా ఉద్దేశం. అలా ఉంటే వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉంటారు. ఒక నలుగురొచ్చారు, నలుగురికి భోజనం పెట్టండి. హ్యాపీగా ఉంటారు వాళ్ళు. అంటే హ్యాపీ ఫీల్ అవుతారు. కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు అట్లే. లేదంటే బయటన్నా పోయి తింటారు వాళ్ళు ఖచ్చితం. సో బయట తినేదానికన్నా మీ ఇంట్లోనే అలాంటి డిన్నర్‌ని ఏర్పాటు చేస్తే చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. వీళ్ళు కుటుంబం కోసం ఏమైనా చేస్తారు. కుటుంబ సభ్యుల్ని ఏదైనా ఎవరైనా అంటే కూడా ఒప్పుకోరు వీళ్ళు. చాలా సింహం ఎలా గర్జిస్తుందో అలా గర్జించి దూకుతారు. అట్లే కుటుంబాన్ని రక్షించుకుంటారు. సో ఎన్ని సమస్యలొచ్చినా కుటుంబం కోసం వీళ్ళు ఏమైనా చేస్తారు. చతుర్థం సింహంలో ఉంది. మరి అది కన్యా రాశి గాని చతుర్థం అంటే ఎలా ఉంటుందంటే, వీళ్ళు దినచర్య ఇంట్లోనే చేస్తా ఉంటారు ఎక్కువగా. సో పూల చెట్లకి నీళ్లు పోయడం గాని, సో వీళ్ళైతే ఇంట్లో పనులన్నీ గూడా వీళ్ళు ఒక దినచర్యలాగా చేసుకుంటూ ఉంటారు. అన్ని పనులు వీళ్ళే చేసుకుంటూ ఉంటారు. సక్రమంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఒక వ్యాయామంలాగా ఇంట్లో ఏ పనులు అవసరమో అవన్నీ కూడా సక్రమంగా చేసేసి మళ్ళా డ్యూటీకి వెళ్ళేటువంటి అవకాశాలు వీళ్ళకి అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. చతుర్థం అని. అదే చతుర్థము తులారాశిగానైతే మీరు ఒక్కొక్కరి యొక్క భావాలను కూడా పంచుకోవాల్సినటువంటి అవసరం ఉండాది. అట్లే సినిమాలకి, షికార్లకు కూడా తీసుకువెళ్ళాల్సినటువంటి సందర్భం ఉంది. దీన్ని గుర్తించాలా. ఎక్కడో లాగింగ్ ఉంటుంది. అక్కడ ఏదైనా సమస్యలొచ్చినాయంటే ఏదో సమతుల్యతని కోల్పోతున్నారనేసి అర్థం. బ్యాలెన్స్‌డ్ లైఫ్‌ని నువ్వు కొనసాగించడం లేదు. మీ ఇంట్లో తులా చతుర్థం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మీరు పంచుకోవడం లేదు. వాళ్ళేదో చెప్పాలనుకుంటున్నారు కానీ వినడం లేదు. దీన్ని గుర్తించాలి. పంచుకోవడమే ఇక్కడ. మరి వృశ్చికం చతుర్థం అయినప్పుడు వీళ్ళు రహస్యాలను దాస్తారు వీళ్ళు. రహస్యాలు ఉంటాయి వీళ్ళలో. కానీ ఈళ్ళు చెప్పరు. మీరు అడిగినా కూడా చెప్పరు. వీళ్ళు రహస్యాల్ని దాస్తారు. కానీ అందరితో కలిసిమెలిసి ఉంటారు. వీళ్ళలో కొంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. మైండ్‌లో ఉంటుంది. కానీ బయట పెట్టరు. సో అందరితో కలిసి జీవించాలనేసి అనేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. వీళ్ళు కూడా పార్టీలు, డిన్నర్‌లాగా ఏర్పాటు చేసుకోవాలనేసి ఆలోచనలతో ఉంటారు ఇంట్లో. అదే చతుర్థము ధనస్సు అయితే ఎలా ఉంటుందంటే, వీళ్ళు ప్రయాణాలు చేయాలనిపిస్తుంది. ప్రయాణాలు ద్వారా వీళ్ళు సంతోషాన్ని, సుఖాన్ని అక్కడ వెతుక్కుంటారు. అంటే జ్ఞానాన్వేషణలో భాగంగా వీళ్ళు కంఫర్ట్ అదే. జ్ఞానాన్వేషణ. ప్రయాణాల ద్వారా జ్ఞానాన్వేషణ. సో దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పంచుతారు. ఈరోజు ఎక్కడ ప్రయాణం చేశాడు, అక్కడ ఏం తెలుసుకున్నాడో దాన్ని పంచుతాడండి. అదే కావాల్సింది కదా! కంఫర్ట్ అంటే అదే. లేదా ఇతరులకు బోధించడం. అది కంఫర్ట్. అదే మకర రాశి అయితే వీళ్ళు నిశ్శబ్దంగా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ వెళ్తా ఉంటారు. ఎందుకంటే వీళ్ళలో ఎన్నో ఉంటాయి మైండ్‌లో. ఏదేదో సాధించాలని. సాధారణ స్థితే ఉంటుంది. సాధారణ కుటుంబంలోనే పుట్టినటువంటి వాడుగా ఉంటాడు. కానీ ఉన్నత ఆశయాలు ఉంటాయి. అందువల్ల పెద్దగా మాట్లాడడు. పెద్దగా మాట్లాడకపోగా ఇతని పనిని ఇతను సక్రమంగా చేసుకుంటూ ఉంటాడు. అంటే తెల్లారితే లేస్తే పూల చెట్లకి నీళ్లు పోయడం గాని, ఇంట్లో తల్లిదండ్రులకి సహాయం చేయడం గాని, సో సూర్యుడిని ఆరాధించడం గాని, ఆ తర్వాత వీళ్ళ పనులు వీళ్ళు నిమగ్నమై ఉంటారు. సో అటువంటి తత్వం మకర రాశి వాళ్ళకుంటుంది. అట్లే కుంభరాశి గానైతే వీళ్ళ వీళ్ళలో ఇంట్లో ఇంట్లో ఉండడం కంటే కూడా వీళ్ళు బయట ఉండడం బెటర్ అనిపిస్తుంది. అంటే బయట వాళ్ళతో ఎక్కువగా మమేకమై ఉంటారు.
సర్వీస్ ఓరియంటెడ్, ఇంట్లో వాళ్ళతో సరిగ్గా మాట పట్టింపులు ఉండవు. తెల్లారితే బయట వెళ్ళిపోవాలనిపిస్తుంది. కుంభరాశి అది. చతుర్థం కుంభరాశి అయితే వీళ్ళు పెద్దగా ఇంట్లో వాళ్ళతో కంటే కూడా బయట వాళ్ళతో బాగుంటారు. వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకి సేవ చేయడానికి కూడా వీళ్ళు అందుబాటులో ఉండరు. కానీ ఇతరులకు మాత్రం చాలా గొప్పగా చేస్తారు. వాళ్ళు ఎవరైనా వస్తే నీ కొడుకు లాంటి వాడు అంత మంచివాడిని మేము చూడలేదంటారు. కానీ ఇక్కడేమో సేవ ఉండదు. ఇంట్లో ఈదులో వాళ్ళకి మాత్రం సేవ చేస్తూ ఉంటారు. ఏ సహాయం కావాలని చేస్తారు. వీళ్ళు రాత్రి మొదలు కూడా కష్టపడుతూ ఉంటారు. ఎక్కడైనా ఒక కంపెనీలో వీళ్ళకి ఉద్యోగం ఇచ్చేసారంటే రాత్రిలో కూడా పని చేయమని చేస్తూనే ఉంటారు కుంభరాశి. అంత కష్టపడేటువంటి తత్వం ఉంటుంది వీళ్ళకి. కాకపోతే ఇంట్లోనే వీళ్ళకి సమస్యలు ఉంటాయి. అంటే కంఫర్ట్‌ని బయట ఎత్తుకుంటారు. అదే మీనరాశి చతుర్థం అయితే వీళ్ళ యొక్క భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటుంది. చాలా లోతైనటువంటి విశ్లేషణ ఉంటుంది. ఒక ఫిలాసఫీ మైండ్ ఉంటుంది వీళ్ళకి. సైకలాజికల్‌గా చాలా గొప్ప ఆలోచనలు కలిగి ఉంటారు. ఇది అర్థం కానటువంటి విషయం వాళ్ళకి కూడా. ఏదో అన్వేషణ చేస్తూనే ఉంటారు. అందువలన ఇంట్లో అందరితో కలిసిమెలిసి మాట్లాడతారన్నటువంటి నమ్మకం లేదు. వాళ్ళు ఎంతసేపు ఒంటరిగా రూమ్‌లో ఏకాంతంగా కూర్చునేసుంటారు. చూడండి మీరు, ఎక్కడ రూమ్‌లో చీకటి ఉంటదో అక్కడ కూర్చోంటారు. లేదంటే ఒక ఏకాంత రూమ్‌లో కూర్చునేసి తలుపేసుకునేస్తారు. ఏదో ఆలోచిస్తూనే ఉంటారు. ఏదో చేస్తూ ఉంటారు. పెయింటింగ్ అని, మ్యూజిక్ అని ఇలా కొత్త కొత్త విషయాలన్నీ నేర్చుకుంటూ ఉంటారు. అలా వీళ్ళు ఒంటరితనాన్ని అనుభవించడానికి, అందులో సంతోషాన్ని వెతుక్కోవడానికి, కంఫర్ట్‌ని ఎతుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అని చెప్పొచ్చు. ఈ మీనరాశి చతుర్థం ఉన్నాడు. కాబట్టి గ్రహాలు ఉంటే ఎలా ఉంటుందనేది గురూజీ తెలియజేశారు కాబట్టి నేను ఆ విషయం తెలియజేయడం లేదు. సో రాసులను బట్టి ఆహ్, చతుర్థ భావం అయితే ఎలా ఉంటుందనేది మాత్రం మీకు తెలియజేశాను. సో ఏదేమైనప్పటికీ చతుర్థ భావం అనేది మనిషిని ఎంతో ప్రభావితం చేస్తుంది. చతుర్థ భావం అనేది మనం యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిని గౌరవించాలా, తల్లికి సేవ చేయాలా, అందుబాటులో ఉండాలా. ఆమె ఎలా ఉన్నా సరే మీ యొక్క సహాయం, సహకారాలు ఆమెకు పూర్తిగా మద్దతు ఇవ్వాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుధాకర్ సార్. థ్యాంక్ యూ సుధాకర్ సార్. సుధాకర్ సార్ చెప్పినట్లు డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసినాడు. ఓన్లీ ఫోర్త్ భావం గురించి. ఓకే, డౌట్స్ ఏం లేవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకాంబరి జ్యోతిషాలయం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. శాకాంబరి జ్యోతి సబ్స్క్రైబ్ చేసుకోండి.